పడగండ్లకు ఆర్తి తిరగాలని చెప్పి గంతా చెప్పిండు. ఇప్పుడు ఏడుంది మాకు చెప్పండి. గాంధీ తాత చెప్పిండు గానీ ఇక్కడ ఏడా అంటే 5 గంటల ప్రాంతంలో 4:30-5 గంటల ప్రాంతంలోనే ఒక అమ్మాయికి సెక్యూరిటీ లేదని క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఈరోజు. ఇట్లకెళ్ళి బండి మీద పోతుంటే 20 మంది పిల్లలు అంటే చిన్న చిన్న పిల్లలు సైకిల్ మీద మనకు అడ్డమవుతారు. నిన్న ఈవినింగ్ ఎవరు లేరా? చిన్నప్పటి నుంచి అమ్మాయిని పెంచి ఇప్పుడు జాబ్ చేస్తా ఉన్నది, పెళ్లి చేద్దామని పెళ్లి ఫిక్స్ చేసిన తర్వాత ఈరోజు మొత్తం వాళ్ళ ఫ్యామిలీని ఆగమాగం చేసి చెల మీద పెంచినామన్న ఆ పిల్లని మేము చెల మీద పెంచినాం మేము. కాకపోతే ఒకటి ఏంటంటే బ్రదర్, ఇంత దారుణంగా అమ్మాయిని చంపడం ఏంది బ్రదర్? మనం ఏ సమాజంలో ఉన్నాం? ఇప్పుడు 12 గంటలు కాదు, సాయంత్రం 5 గంటలకు 5 గంటలకు జరిగింది సంఘటన. 5 గంటలకు ఉన్నారన్న మీరు ఆ సందర్భంలో ఉన్నారన్న? నేను లేను. లేరు మీరు? నాది పాత బజారు. మాది ఏంటంటే వాళ్ళ ఎస్సీ, నేను ముద్దురాజు. ఎవరు ఎస్సీ అన్న? అమ్మాయి వాళ్ళు వైష్ణవి వాళ్ళు ఎస్సీ అమ్మాయి. సొంత నా వదినే, నా పిల్ల. ఎట్లుండేదన్న వైష్ణవి? ఎట్లుండేదన్న అమ్మాయి? చాలా మంచి అమ్మాయి, చాలా అమ్మాయి. 100% తీసుకోవాలన్న జనాలకు. ఆ పిల్ల చదివే స్టడీ అనేది నీకు తెలియదు. అర్థమైందా? నీవు ఏదో కాంగ్రెస్ లేడు. E96 టీవీ అయితే గత ఏం చెప్పిండు, 12 గంటలకు ఆడి తిరిగితే స్వతంత్రం నాకు వచ్చినట్టని చెప్పి 5 గంటలకు నా పిల్ల గిన్నె ఎంత 150 ఫీట్లు ఉంటుంది, 100 మీటర్లు ఉంటుంది, 100 మీటర్లు 150. మా వదిన ఇల్లాడ గిన్నె ఏడుంది చెప్పు. 12 గంటలకు ఆడి తిరగాలని చెప్పి గంతా చెప్పిండు. ఇప్పుడు ఏడుంది మాకు చెప్పండి. మీరే చెప్పండి. 100% సాయంత్రం 5 గంటలకు 4:30కు 5 గంటలకు స్కూల్ నుంచి వచ్చే ప్రాంతంలో ఇది. స్కూల్లో టీచర్ కదా వైష్ణవి. ఓకే, మాకు ఎట్లా బాండింగ్ ఉంది మాకు తెలుసా అది. అట్లా మరి గంతా చెప్పిండుగా. అవును, ఇది పరిస్థితి మొత్తం మీద. గాంధీ తాత చెప్పిండు గానీ ఇక్కడ ఏడా అంటే 5 గంటల ప్రాంతంలో 4:30-5 గంటల ప్రాంతంలోనే ఒక అమ్మాయికి సెక్యూరిటీ లేదని క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఈరోజు. మీడియా మిత్రులకు నేను చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. మీడియా మిత్రులు వస్తారు అందరు ఇట్లకెళ్ళి బండి మీద పోతుంటే 20 మంది పిల్లలు బైక్ మీద అంటే చిన్న చిన్న పిల్లలు సైకిల్ మీద మనకు అడ్డమవుతారు. మేమేందంటే చూసిపోవాలని చెప్పి నిన్న ఈవినింగ్ ఎవరు లేరా బై వాక్ నడుచుకుంటూ పోతుండ్రు. ఇట్లకెళ్ళి బై వాక్ నడుచుకుంటూ పోతుండ్రు. వీడియోలు ఉన్నాయి, బై వాక్ నడుచుకుంటూ పోతున్నాయి. ఎవరు కనీసం అడ్డపడే ప్రయత్నం కూడా చేయలేదంటారా? అడ్డుపోయే కాదు ఏది, ఎవరు సెల్ఫ్ వాళ్ళది అంతే. ఇంకా అబ్బాయిని పట్టుకున్నారు అనే సందర్భం చెప్తా ఉన్నారు, నిజమేనా? అబ్బాయిని కొట్టారు అది మనకు తెలియదు కానీ ఓల్డ్ బజార్ నాది. నాకు 5:30కి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చింది, ఇది బావా అంటే పరిస్థితి. మా తమ్ముడు వాళ్ళ భార్య ఫోన్ చేసింది నాకు. బావా శైనమ్మని పొడిచినట, చంపినట అని చెప్పి కథం షాకి. నా మిస్సెస్ కూడా నిన్న మొన్న కూడా గర్భసంచి ఆపరేషన్ అయింది. వీళ్ళ చనిపోయిన వీటి వాళ్ళ అమ్మ కూడా ఇంటికాడకు వచ్చింది. ఇంటికాడకు వచ్చినాక కూడా చెప్పింది, అంటే ఇంటికాడ కంటే హాస్పిటల్ వచ్చింది. వాళ్ళు ఇట్లా అదే అని చెప్పి సంబంధం వచ్చింది, బుద్పూర్ అదే అని చెప్పి. అమ్మాయికి వైష్ణవికి సంబంధం ఫిక్స్ అయిందన్న సంబంధం. ఇంకా ఫిక్స్ అంటే మాట్లాడుకుంటున్నా అంటే ఆ రకంగా మేము మాట్లాడినాము. మాట్లాడాక ఇది ఎంగేజ్మెంట్ అయిందన్న. నార్మల్ ఓన్లీ మాటలే అయినాయి. ఇది అమ్మాయికి రీసెంట్గానే మాట్లాడిన తర్వాత ఈ సంఘటన జరిగిందని చెప్తా ఉన్నారు. వాళ్ళు అడిగే దాంట్లో కూడా నిజాయితీ ఉంది. ఎందుకంటే 4:30-5 గంటల ప్రాంతంలో ఒక అమ్మాయికి సెక్యూరిటీ లేదంటే ఏ విధంగా చూడొచ్చు అని అడుగుతా ఉన్నారు. 100% వాళ్ళు అడిగేది 100% కరెక్ట్ అనుకోవచ్చు. ఇన్ని మీడియాలు ఇన్ని చూపిస్తూ ఉన్నాయి, ఇన్ని చెప్తా ఉన్నాయి, ఇంకా ఇవి జరుగుతూ ఉన్నాయంటే మరి ఎక్కడ ప్రభుత్వాల వైఫల్యం కనిపిస్తూ ఉన్నదా లేదంటే డిపార్ట్మెంట్ కల్పిస్తూ ఉన్నదా అర్థం కావట్లేదు. చెప్పండి అన్న. మీడియా కూడా మీరు చూడాలి, 100% చూడాలి, అడగాలి, అన్నీ చేయాలి. ఆడ కూర్చొని వైన్ షాప్లో కూర్చొని ఫోన్లో చూసుకొని అటుగోలే మాట్లాడకం కాదన్నా. 100% కరెక్ట్ కాదు. ఒక్క ఫ్యామిలీ 3 ఆడపిల్లలు అంటే 2 ఇప్పుడు ఒక ఆమె పోయింది కాబట్టి తమ్ముడు మొత్తం 4 మాట్లాడొద్దన్నా. 100% మాట్లాడొద్దు. ఏదైనా ఉంటే ఇష్యూ దగ్గరికి వెళ్ళాలి, ఎంక్వైరీ చేయాలి. వాడు ఏదంటే ఇంకా వాడు దుర్మార్గుడు,
అంతనమాట. వీళ్ళు ఇల్లు ఆడుంది, వాళ్ళ ఇల్లు ఆడుంది గాడ అబ్బాయిది ఇక్కడేనా? కాదు కదా ఇక్కడ కాదని కూడా అన్న. మీరు ఉన్నారా అన్న? నిన్న జరిగిన ఈ సంఘటన జరిగినప్పుడు ఉన్నారా ఈ ప్రాంతంలో? ఇంట్లో ఉన్నాం. అదే కొట్టిరు అబ్బాయిని కూడా రాళ్ళు ఎత్తేసిరు అని చెప్తా ఉన్నారన్న. ఆ టైంలో మీరు లేరా? పిల్లని చంపేసిండ్రు. 100% అన్న. వానికి జరిగింది న్యాయమే, తగిన దేశ శుద్ధే చేసారు కాలనీ వాసులు. ఇది అసలు నెక్స్ట్ లెవెల్. రేపు పొద్దున ఇంకోటి ఇట్లా చేయాలంటే కూడా భయపడతాడు. అదే మేము చెప్తా ఉన్నాం. 100% వానికి అన్యాయం జరిగిందని చెప్తలేం. ఒక ఆడపిల్ల తెరువు పోవాలంటే రేపు పొద్దున చూసిన వాళ్ళు చంపుతారనే భయం అనేది స్టార్ట్ చేయాలి. పిల్ల కాశ ఎంత పెట్టిండ్రు, వాళ్ళ చదువు ఎంత, ఏం కథ 100% అన్నది. ఎంత కాశ పెట్టిండ్రు అన్న. ఇక్కడ జరిగిన 5 నిమిషాలకే నాకు వీడియోలు వచ్చి స్టోరీ చెప్పారు అన్న. ఇక్కడికి వచ్చి ఎక్వైరీ చేయకుండా వీడియోలు వేయద్దు కాబట్టి మేము ముట్టుకోలే. ఆ పిల్లకు ఎంత లేదన్నా ఒక 30 లక్షలు పెట్టిండ్రు అన్న. 100%. ఎందుకు పెట్టినా? పిల్లలని చెట్టు పెరుగుతుంది, మనకు పండ్లు ఇస్తుంది, మనం తిందామనే ఫీలింగ్ లాగా అంతేగా. మరి ఆ చెట్టు మొత్తం అనుకోవచ్చా? అంతేనా? ఏందన్నా పరిస్థితి? 100% అన్న. ఇది తప్పు. ఎందుకంటే ఈ ఆడపిల్లని, ఏ ఆడపిల్ల తెరువు ఏ అబ్బాయి పోవాలన్నా ఒకటి డిపార్ట్మెంట్లు కూడా కొంచెం సీరియస్గా తీసుకోవాలి. ఇట్లాంటి సందర్భాలు ఇది ఒక ప్యాషన్ లాగా అలవాటు అయిపోయింది. ఏం చేస్తారు, 3 నెలలు లోపల పెట్టి బయటికి పంపిస్తారనే విధంగా అయింది. కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడ్డ వరకు తగిన చర్యలు తీసుకొని చాలా కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. 100%గా మీరు ఏదైతే ఆవేదన మీరు అన్నట్టుగానే చిన్నప్పటి నుంచి అమ్మాయిని పెంచి ఇప్పుడు జాబ్ చేస్తా ఉన్నది, పెళ్లి చేద్దామని పెళ్లి ఫిక్స్ చేసిన తర్వాత ఈరోజు మొత్తం వాళ్ళ ఫ్యామిలీని ఆగమాగం చేసి చెల్లె మీద పెంచినామన్న ఆ పిల్లని. చెల్లె మీద నా మ్యారేజ్ 20 years. ఆ పిల్లని మేము చెల్లె మీద పెంచినాం మేము. అర్థమైందా? ఆ పిల్లకి ఎంత 22 ఉంటుంది, 22, 21 మేము పెంచినాం. వైష్ణవికి మేము పెంచినామన్నా. 2006 నా మ్యారేజ్. ఆ పిల్లల్ని మేము పెంచినాం. అర్థమైందా? అప్పటికెళ్ళి బాండింగ్ మాది. ఇది మొత్తం మీద వీళ్ళ ఆవేదన ఇది. ఇక ఎంత చెప్పినా అర్థం కాకుండా ఇలాంటి పిచ్చోళ్ళకి మనం కూడా ఏం చెప్పలేం. కానీ తగిన శిక్ష పడ్డది మనోడు, కానీ తేజ అనే అబ్బాయికి పడ్డదని మాత్రం 100% చెప్పొచ్చు. ఒక అమ్మాయి జోలికి పోతే ఏ విధంగా రియాక్ట్ అయితే, జనాలు రియాక్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్ జడ్చర్లో తీసుకోవచ్చు. దేహశుద్ధి చేసి అమ్మాయికి ఏ గతి పట్టిందో అంతకన్నా దారుణంగా క్షణాలలో యాక్షన్ తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే డిపార్ట్మెంట్ పట్టుకుంటాము ఇస్తాము అంటే అలాంటిది ఆలోచించాలి. ఇక్కడ డైరెక్ట్గా అబ్బాయిని అటాక్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు అబ్బాయి కూడా చనిపోయిందని తెలుస్తా ఉన్నది. వాస్తవాలా అవాస్తవాలా తెలియదు. చూద్దాం. ఒకసారి వాళ్ళ అమ్మాయి వాళ్ళ మదర్తో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయట్లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.